వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. యుద్ధం ప్రభావం గ్యాస్ సిలిండర్ల మీద పడింది. గ్యాస్ కాస్త ఆ ప్రభావం హోటల్స్ మీద పడింది. హోటల్స్ మూతపడే పరిస్థితికి అయితే వచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హోసల్ హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, స్టేట్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ యుద్ధ ప్రభావము ఈ గ్యాస్ మీద పడింది. ఈ హోటల్స్ రంగం ఎలా ఉంది? హోటల్ పరిశ్రమ నేను సుమారు 40 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. క్రమేణా ఎందుకంటే మేము అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. హోటల్ పరిశ్రమ అంటే ఒక చిన్న హోటల్ అయినా 20-30 ఫ్యామిలీకి బతుకు చూపిస్తున్నాం. అలాగే అనేక లక్షల మందికి, అంటే స్టేట్ వైడ్ మొత్తం తీసుకున్నా కూడా లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాము. ఈ స్ట్రీట్ ఫుడ్ వల్ల హోటల్ పరిశ్రమ చాలా వరకు దెబ్బతిరిందండి. ఎందుకంటే దారిన పోతూ ఆ స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. హోటల్స్ రావడానికి చాలా ఇబ్బంది అంటే ఆ పార్కింగ్ లేదనో దానికోసం చేసుకుంటున్నారు. దాని మీద హోటల్ పరిశ్రమ చాలా నష్టాలు జరుగుతుంది. దాని క్రమేణలో మనకి ఈ గవర్నమెంట్ కూడా ట్యాక్స్లు కట్టేది కూడా హోటల్ పరిశ్రమ అండి. వాటర్ ట్యాక్స్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ కానీ, జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్కి ఎన్నో ట్యాక్స్ కడతాం. అలాంటి పరిశ్రమ చాలా నష్టాల్లో ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు యుద్ధం వచ్చిన దానివల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఒకప్పుడు మాకు కట్టెలు పొట్టు వాడేవాళ్ళం. కానీ కాలక్రమేణా ఈ పొల్యూషన్ కారణంగా మేము కట్టెలు పొట్టు వాడటం మానేసాం. అంత హార్డ్ వర్క్ చేసే స్టాఫ్ కూడా మా కాళ్ళు లేరు. కాబట్టి ఆల్మోస్ట్ అంతా 99% గ్యాస్కి వచ్చేసాం. గ్యాస్ లేనిదే హోటల్ లేదు. అది కాస్ట్ అయినా కూడా మాకు ఈ వర్కర్ స్టాఫ్ వల్ల, పొల్యూషన్ వల్ల మేము గ్యాసే వాడుతున్నాము. అలాంటి నష్టాల్లో పరిశ్రమ ఈరోజు అనేక స్టేట్లో, అంటే కర్ణాటక కానీ, చెన్నై కానీ, తెలంగాణ కానీ చాలా హోటల్స్ చేశారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం, వైజాగ్ కొన్ని హోటల్స్ చేస్తారు. మేము ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసే డీలర్కి 4 సిలిండర్లు అయితే ఒకటి ఇస్తున్నాడు. ఆ ఒకటి అనేది ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రైడేస్లు అంటే హోటల్ క్లోజ్ చేయకుండా 50% ఐటమ్స్ తగ్గించుకొని ఆ 50% ఐటమ్స్ మీద హోటల్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే మూసేస్తే జీతాలు ఇవ్వాలి, సరేనా, బాడుగులు కట్టాలి, ఇవన్నీ భారం అవుతుంది. కాబట్టి ఇంక మూసేయకుండా మేము రన్ చేసుకుంటున్నాము. ఇంకా 2-3 రోజుల తర్వాత హోటల్స్ కనుక గ్యాస్ కూడా లేదని చెప్తారు. కాబట్టి హోటల్స్ మూసేసే పరిస్థితి ఏర్పడుతుంది. తొందరలో కూడా ఏర్పడుతుంది. 2-3 రోజుల తర్వాత అదే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం కొంచెం స్పందించి హోటల్ పరిశ్రమ ఆదుకోవాలండి. ఎందుకంటే ఆ కష్టాల్లో ఉన్న హోటల్ పరిశ్రమకి గ్యాస్ వచ్చే విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ కూడా దయ ఉంచి మేము ఆల్రెడీ మన మినిస్టరు వారికి కూడా తెలియజేశాము ఈ విధంగా గ్యాస్ అని. తర్వాత కలెక్టర్ గారిని కలుద్దామని పోతే వారు సీఎం మీటింగ్లో ఉన్నారని సాటర్డే కలుద్దామని చెప్పారు. కాబట్టి దయవుంచి ప్రభుత్వము హోటల్ పరిశ్రమ ఆదుకొని గ్యాస్ ఇచ్చే విధంగా సరఫరా చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు కమర్షియల్ గ్యాసు గవర్నమెంట్ ఎవరెవరికి ఇవ్వమంటుంది? బుకింగ్ విధానం ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంటు కొన్ని హాస్పిటల్స్కి, కొన్ని హాస్టల్స్కి, అన్నా క్యాంటీన్స్కి, అంటే ఎమర్జెన్సీ వాళ్ళకి ఇబ్బంది చేయదు, గృహాలకి, ఇళ్ళకి ఇబ్బంది చేయొద్దని చెప్పేసి వాళ్ళ వరకు సప్లై అని చెప్పి మిగతాదంతా ఆపేయమని చెప్పారు. కొన్ని కంపెనీలు, అంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ కూడా గవర్నమెంట్ రిటర్న్ చేసుకుంది. అంటే మీరు ఆపేసేయండి, ఇవి అన్ని వాళ్ళ దగ్గర ఉన్న గ్యాస్ రిటర్న్ చేసుకొని ఈ గృహాలకి, అంటే ఇంట్లకి, వాళ్ళ హాస్పిటల్కి ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. దానివల్ల హోటల్స్ కూడా ఆపని చెప్పింది. మీ దయ ఉంచి చెప్పిందంటే కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడతారు, వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి హోటల్ పరిశ్రమను ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తారు. ఇంతకుముందు మీ హోటల్లో ఈ డీజిల్ ఇది కూడా ఉండింది కదా, స్టీమ్తో తయారు చేసి, ఇప్పుడు లేదా అది? ఇంతప్పుడు మాకు పొట్టు పొయ్యి ఉండింది, కట్టెలు ఉండింది, డీజిల్ పొయ్యి ఉండింది మాకు. ఈ డీజిల్ పొయ్యి ఉండిన తర్వాత ఈ వర్కర్స్ ఆ హార్డ్ వర్క్ చేయలేకపోతారు. అంటే పొట్టు తీసుకొచ్చి లోపల పోసుకొని మళ్ళీ అది రుచంతా బయట పోయటము, పొల్యూషన్, ఆ పొల్యూషన్ కారణంగా వాళ్ళు చేయటము. స్టాఫ్ కూడా ఏంటంటే ఈ కట్టెలకి వీటికి చేయలేమని చెప్పటము, ఇవన్నీ దానికి కారణం కూడా పొల్యూషన్ కారణంగా మేము ఆల్మోస్ట్ డీజిల్ అవి వెలిగించాలంటే కొంచెం ఇబ్బంది. మా స్టాఫ్ ఉంటే అది కూడా వాళ్ళకి కష్టం అని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా గ్యాస్కి, నాకు కూడా మన దాకా డీజిల్ పోయి ఉండింది. ఆ డీజిల్ పోయి కూడా నెల ముందు నేను తీసేసి గ్యాస్కి పోతాను.
ఇప్పుడు గ్యాస్ లేనిదే మాకు ఏం చేయలేము పరిస్థితి. ఈ వర్కర్స్ని బాడుగులు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలని ప్రతి హోటల్ యజమాని టెన్షన్లో అర్థం కాక ఏడవలేక కళ్ళల్లో కళ్ళీరుగా రక్తం వస్తుందండి హోటల్ యజమానికి. నా ఎక్స్పీరియన్స్ 40 yearsలో ఇండస్ట్రీ ఈ విధంగా అయిపోద్దని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. దయవుంచి మీరందరూ కూడా 4 సిలిండర్లకు 1 సిలిండర్ ఇస్తున్నారు. ఇప్పుడు డీలర్కి మేము ఫోన్ చేసినప్పుడు నిన్నటి దాకా ఏం చేసినాం, మొన్నటి దాకా 4 సిలిండర్లు అయితే ఒకటి ఇస్తున్నాడు, 2 అడిగితే ఒకటి ఇస్తున్నాడు, మా దగ్గర లేవని చెప్పి అన్నాడు. సరే ఆ ఒకటి తెచ్చుకొని హోటల్లో 50% ఐటమ్స్ మేము తగ్గించేసుకున్నాం. అంటే ఎక్కువగా గ్యాస్ అయ్యేది తగ్గించుకొని ఫ్రైడ్ రైస్లు అవి వేసుకొని రన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డీలర్ మా దగ్గర లేదండి, స్టాక్ రాకపోతే మేము ఏం చేసాము, మాకు స్టాక్ రావట్లేదండి అక్కడి నుంచి అని చెప్పి డీలర్ కంప్లీట్గా ఆపేశాడు. 4-5 రోజులు పోతే నెల్లూరులో కూడా మూతపడే అవకాశం ఉంది. కంపల్సరీగా నెల్లూరు 4-5 రోజుల్లో హోటల్స్ అన్ని క్లోజ్ చేసేసరికి ఆస్కారం ఉంది. అదే పరిస్థితి ఉంది. అంటే ఎవరన్నా 4-5 సిలిండర్ స్టాక్ పెట్టుకున్న వాళ్ళకి చిన్నగా రన్ చేసుకుంటున్నాడు. 4-5 రోజుల తర్వాత పరిస్థితి హోటల్స్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఇంకా 4-5 రోజులు పోతే ఖచ్చితంగా హోటల్స్ మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్స్ 4 అడిగితే 1 ఇస్తున్నారు. అది కూడా చాలా డిలే చేసి ఇస్తున్నారు. ప్రధానంగా ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రము హోటల్స్ యాజమాన్యం కూడా చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా హోటల్లో పనిచేసే సిబ్బంది కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉందంటూ కూడా అమరావతి కృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.